లో దావీదు హృదయ స్థితి, అతని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కృంగిపోయి ఉన్నాను ప్రవ్వా, నన్ను ఓదార్చేవాళ్ళు లేరు ప్రవ్వా, నా మీద జాలి పడేవాళ్ళు లేరు ప్రవ్వా, నేను చెరలో ఉన్నాను ప్రవ్వా, నేను దిక్కులేని వాడిగా ఉన్నాను ప్రవ్వా, నాకు ఆదరించే వాళ్ళు లేరు, నన్ను ఓదార్చేవాళ్ళు లేరు, నేను ఒంటరి వాడనైపోయి ఉన్నాను. ఎలుగెత్తి దేవునికి మొరపెడుతూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడండి. కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాడు, ప్రవ్వా నన్ను ఒక్కసారి దర్శించు, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు అని ఇంకొక మంచి మాట అంటాడు. ఈ మాట ఎక్కడ రాశాడో తెలుసండి, దావీదు గుహలో ఉన్నప్పుడు. ఆ గుహలో ఉన్నప్పుడు, ఆ గుహలోకి ఎందుకు వెళ్ళాడు? సౌలు రాజు ద్వారా తరమబడుతున్నాడు. సౌలు రాజు గారి ద్వారా తరమబడుతున్నటువంటి ఆ సమయంలో ఈ యొక్క కీర్తన రాశాడు అంటే ఆయన మనసు ఎలా ఉందో తెలుసండి. నేను 2-3 దినాల క్రితం నేను ఎలా ఉన్నానో ఆ రోజు దావీదు గారు కూడా అలాగే ఉన్నారు. సంఘం నడిపించటం అంటే అంత సామాన్యం కాదమ్మా, అంత సామాన్యం కాదు. అదేదో ఉంటుంది కదండి, గారడి చేస్తారు కదా, గారడి చేసేవాళ్ళు ఆ భూమి మీద 2 కర్రలు పాతి ఒక స్త్రీ ఆ యొక్క తాడు మీద నడుస్తూ ఉంటుంది చూడండి అమ్మా, గుర్తుకొస్తుంది ఎవరికన్నా? దాన్ని ఏమంటారో నాకు తెలీదు. అమ్మా, సర్కస్, అదే గారడి విద్య చేసే వాళ్ళు ప్రదర్శించే వాళ్ళు ఆ 2 కర్రల పాతి ఉంటాయి, దాని మీద తాడు ఉంటుంది. ఆ తాడు ఉన్నప్పుడు ఒక స్త్రీ, పురుషుడు నడవడం వేరండి, ఒక స్త్రీ ఆ తాడు మీద నడవాలి. ఆ తాడు మీద ఒంటరిగా నడవదండి, మీకు తెలుసో లేదో, ఏ పసిబిడ్డను పట్టుకునో, చేతిలో ఏదో బరువు పట్టుకునో, అంటే ఆధారం లేదమ్మా, ఆధారం లేదు, ఏది పట్టుకోవటానికి లేదు. తను నడవాలి, తను తాను కాపాడుకోవాలి, చేతిలో ఉన్న పసిబిడ్డనే కాపాడాలి. దేవునికి స్తోత్రం, అర్థమవుతుంది అనుకుంటా అందరికీ కదమ్మా. తాను కాపాడుకోవాలి, అంత మాత్రమే కాదు, పసిబిడ్డ ప్రాణం కూడా ఆ తల్లి మీద ఆధారపడి ఉంది. అంటే ఆ తల్లి ఎలా నడవాలండి, ఎంత చూసుకుంటా, తన ప్రాణం కన్నా తన బిడ్డ ప్రాణం ముఖ్యం, అవునా కదమ్మా? మనందరం బిడ్డల కన్నా తల్లులమే, మన ప్రాణం కన్నా మన బిడ్డ ప్రాణం ముఖ్యం కదా. అదేనండి సంఘం నడిపించటం అంటే. సంఘం అందరి చేతులకి దేవుడు ఇవ్వడండి. నాకు తెలిసి అందరము అన్న వచ్చిన కొత్తలో అన్న ఒక మాట అన్నారు, వాక్యం వచ్చినంత మాత్రాన వాక్యం చెప్పేలేము, డబ్బులు ఉన్నంత మాత్రాన మనం మందిరాలు పెట్టేలేము, ఆ మందిరం పెట్టాలి అంటే అది దేవుని నిర్ణయం అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా, ఇంత బలంగా ఇలా నమ్మి నేను చెప్పగలను తెలుసండి? మోషే 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యులకు ఎందుకు వెళ్ళాడమ్మా? ఎందుకని అంత అంత గతిలేనివాడా మోషే? లేదు, ఫరో కుమార్తెగా పిలువబడుతున్నాడు, సకల విద్యా ప్రావీణ్యుడు. ఆ మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళి గొర్రెల్ని తోలుకోవలసిన భారం ఎందుకు వచ్చింది? ఆ బాధ ఎందుకు? గొర్రెల్ని సకల విద్యా ప్రావీణ్యుడు వెళ్ళి రాజదండం పట్టుకుని రాజ్యముని అలవలసినటువంటి ఆ యొక్క మోషే గారు ఏమీ చదువు లేనోడు లాగా వెళ్ళిపోయి గొర్రెల్ని కాసుకుంటున్నాడు అండి. గొర్రెలు కాసేవాళ్ళు ఎవరండి? విద్యావేత్తల, ధనవంతుల? కానే కాదు, చదువు లేని వారని దేవుడు చిన్న చూపు చూడండి. చేపలు పట్టుకునే వాళ్ళనే శిష్యులుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. మరి మిద్యాను అరణ్యములో మోషే గారిని దేవుడు ఎందుకు అక్కడికి తీసుకెళ్ళాడో? ఒక ట్రైనింగ్ అండి, ఒక సిద్ధపాటు. ఆయన ఇచ్చే ట్రైనింగ్ మామూలుగా ఉండదండి. ఎందుకో తెలుసమ్మా? వెనక్కి తిరిగి చూడకుండా ఉంటుంది ఆ ట్రైనింగ్. వెనక్కి తిరిగి చూడాలన్న మనసు కూడా రాదు. ఎందుకంటే అలా ఉంటుంది దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ట్రైనింగ్, అలా ఉంటుందండి. ఆ నడిపింపు, ఆ సిద్ధపాటు అలాగే ఉంటుంది, అంత బలంగా ఉంటుంది. అందుకే మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? మోషేకి ఆ చంపేంత కోపం పోవాలి, ఏదో ఆ విధేయత, ఏదో ఎందుకని. ఒకానొక రోజు మోషే జీవితంలోకి వస్తుంది, లక్షల మంది నా ప్రజల్ని ఈ ఒక్క మోషేకి నేను అప్పగించాలి అంటే మోషే నలగగొట్టబడాలి. అంత ఈజీగా తన ప్రజల మీద అధికారం ఇవ్వడు, అంత ఈజీగా అంత తొందరగా నమ్మేసి కూడా తన బాధ్యతనివ్వడు. తండ్రి స్థానంలోనికి వెళ్ళిపోవాలి, దేవుడి స్థానంలోనికి వెళ్ళాలి. మరొక రకంగా చెప్పాలి అంటే ఆ ప్రజలందరినీ ఓర్చుకోవాలి, భరించాలి, ప్రేమించాలి, దండించాలి, బుద్ధి చెప్పాలి, జ్ఞానం చెప్పాలి, ఒక దైవిక హృదయం కావాలి. అందుకే మోషేని అరణ్యములో 40 సంవత్సరాలు నలగొట్టేశాడండి.
40 సంవత్సరాల తర్వాత హోరేబు పర్వతం మీద ఆయన సిద్ధపరిచి వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి అన్నాడు, ప్రజల్ని బయటికి తీసుకురా అన్నాడు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వర్తమానం ఎవరి కోసమో తెలుసండి? దావీదు గారి కోసమండి. దావీదు ఎవరమ్మా? పాపం నిజంగా పెద్ద చదువేం లేదు. ఏదో తెల్లారు లేచి నాన్న చెప్పినటువంటి పని చేయటానికి ఆ యొక్క ఉన్నటువంటి 7 అన్నలు కూడాను ఆ యొక్క సైన్యంలో మంచి అధికారులుగా ఉన్నారు. కడసారి వాడండి, గుర్తింపు లేని వాడండి, చదువు లేదండి, జ్ఞానము లేదండి, గుర్తింపు లేదండి. తన తండ్రి తనని ఎక్కడ పెట్టాడో తెలుసండి? గొర్రెల కాపరిగా పెట్టేశాడు. ఎందుకంటే వీడికి పెద్ద జ్ఞానము లేదు, చదువు లేదు, వీడు దేనికి పనికి రాడు అని తండ్రి అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు అతనే నాకు కావాలనుకున్నాడు. ఒకరోజు సమూయేలు గారిని పంపించి అభిషేకించమన్నాడు. మనకు తెలుసు, యెషయి ఇంటికి వెళ్ళు, నీ కొమ్ముతో తైలం పట్టుకో, ఊరీము తుమ్మిమి పట్టుకో, నువ్వు వెళ్ళు, నేను యొక్క ఇశ్రాయేలు మీద రాజునే నేను ఎన్నుకుంటున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళన్నారు యేసయ్య దేవుడు. సమూయేలు గారు వెళ్ళారు. మొదటి వ్యక్తిని చూశాడు. అబ్బా, అతని అందము, అతని జుట్టు, అతని భుజములు, అతని ఎత్తు, అతని యొక్క సౌష్ఠవం, అతని బలము చాలా బాగుంది. ఇతడే ఇశ్రాయేలీ ఏలేటువంటి రాజు, ఇతడే. సమూయేలు గారితో అంటాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తున్నాను. హల్లెలూయా. నేను హృదయాన్ని చూస్తున్నాను, అతడు కాదు. అతన్ని నేను తృణీకరించి ఉన్నాను. అందుకే మనం ఎవరు జడ్జిమెంట్లు చేయొద్దండి. అతన్ని నేను త్రోలివేసి ఉన్నాను, అతను కాదు రాజు. మరెవరయ్యా? 1 2 3 4 5 6 6 అయిపోయారు, 7 అయిపోయారు అందరూ. ఇంకెవరు లేరు ప్రార్థించడానికి, ఆయన దగ్గరికి కనపరుచుకోవటానికి ఎవరు రాట్లా. సమూయేలు గారికి తన మీదే అనుమానం వస్తుంది. అయ్యా ఏంటి, నువ్వేమో పంపించావు, రాజుని చేస్తానన్నావు, యెషయి ఇంటికి వెళ్ళమన్నావు, నేను వెళ్ళాను, నూనె పట్టుకెళ్ళమన్నావు, కొమ్ముతో తైలం పట్టుకెళ్ళమన్నావు, ఊరిమో తిమ్మిమో పట్టుకెళ్ళమన్నావు, అవి వెలగట్లేదు, నీ అంగీకారం తెలపట్లేదయ్యా. ఒకవేళ ఇది నేను పొరపాటుగా చేశానా అని మరలా అనుమానం వచ్చి గబగబా బయటకు వస్తాడు. యెషయి గారిని పిలుస్తాడు. యెషయి గారిని పిలిపించి, అయ్యా నీకున్న బిడ్డలందరూ అయిపోయారు, 7 అయిపోయారు, కానీ దేవుడు మాట్లాడట్లేదు. ఏమంది, ఇంకా నీకెవరైనా బిడ్డలు ఉన్నారట? అయ్యా ఇంకొక్కడు ఉన్నాడయ్యా, అయ్యా ఇంకొక్కడు ఉన్నాడయ్యా. ఆడు చదువు లేనోడయ్యా, ఆడు పనికి రాడయ్యా, ఆడు రాజుగా పనికి రాడయ్యా, వాడికి విద్య లేదయ్యా, వాడు ఏమాత్రము సైన్యాధిపతి కాదు, ఈ లోకములో గుర్తించదగినదంటూ దావీదుల బిడ్డల కడసారి వాడిలో ఏమీ లేదు. సమూయేలు గారికి ఒకటి అర్థమైపోయింది. సమూయేలు గారికి ఒకటి అర్థమైపోయింది, అతనే నువ్వు పిలుచుకురా. ఎక్కడున్నాడో అతను వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడ కూర్చునే ఉంటాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ రోజున నిరీక్షిస్తున్నాడండి. దేవుడు ఈ రోజున మన హృదయంలో నుంచి కూడా దేవుడు నిరీక్షిస్తున్నాడు. నీలోని మార్పు కొరకు నిరీక్షిస్తున్నాడు. నువ్వు దేవుడి సన్నిధికి రావటం కొరకు నిరీక్షిస్తున్నాడు. దేవుడి చేతిలో వాడబడుట కొరకు నిరీక్షిస్తున్నాడు. మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకునేంత వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు. అప్పుడు యెషయి గారికి ఏమీ అర్థం కాల. కారణం, ఇతను దాను మొదలుకుని బయర్షబా వరకు ఇశ్రాయేలు రాజ్యం అంతటికి ఈయనొక్కడే ప్రవక్త. సమూయేలు గారు చెప్పినటువంటి మాటకు తిరుగులేదు. దైవ వాక్కే ఆ దైవజనుడి వాక్కు కాబట్టి తిరుగులేదు. అయ్యా అయితే పిలిపిస్తాను. కొండల మీదకి కబురు వెళ్ళిపోయిందండి. కొండల మీద కబురు వెళ్ళిపోయింది. దీన్ని అభిషేకించటానికి ప్రవక్త గారైనటువంటి సమూయేలు గారు వచ్చేసారు. రా అంటే దావీదు పరుగున వచ్చేసాడు అనుకుంటున్నారా? రాలేదండి. పరుగున రావడం కాదు, ముందు తన గొర్రెల చుట్టూతో గిరిగీసి ఆ గొర్రెలని ఇంకొక కాపరికి అప్పచెప్పి ఆ దండి దేవుడు చూస్తున్నాడు, ఆ బాధ్యత చూస్తున్నాడు, ఆ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. తన గొర్రెలని వేరొక కాపరికి అప్పగించేసి, వేరొక కాపరికి ఆ గొర్రెల్ని అప్పగించి, కారణం ఏ తోడేలు వస్తుందో నా గొర్రె నష్టపోతాను, ఏ సింహం వస్తుందో, ఏ ఎలుగుబంట వస్తుందో, నా గొర్రెలకి ఏదైనా హాని దండి దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఏం కావాలో తెలుసండి? త్యాగపూరితమైన జీవితం, సమర్పణ కలిగిన జీవితం, దేవుడి సన్నిధిలో దేవుడికి సమర్పించుకున్న నమ్మకస్తులు కావాలి. ఆ నమ్మకస్తుడే దావీదండి. ఆ గొర్రెలు అప్పగించేసి సమూయేలు గారి దగ్గరకు వస్తే అతను ఇంకా దగ్గర కూడా రాడండి.
సుదూరంలోనే ఉంటాడు. ఆ గేటు దాకా వచ్చాడో లేదో ఊరిమో తుమ్మిమో వెలగడం ప్రారంభించనే. ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు అదండి దేవుని అంగీకారము. మనం చెప్పక్కర్లేదు, నేనిది నా పరిస్థితికి ఇది అని దేవుడికి చెప్పక్కర్లేదు. నువ్వు దూరంగా ఉన్నప్పుడే చూస్తున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూసినట్లుగా ఈ దావీదు రావటం దేవుడు చూశాడు. తన అంగీకారాన్ని చెప్పేశాడు. అతడే నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి, అతనే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, అతనే నేను కనుగొనినటువంటి వ్యక్తి. కనుగొంటున్నాడండి. అక్కడ 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా దేవుడు మన కొరకు కనుక్కుంటున్నాడు. ఎక్కడున్నావు, నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడున్నావు. నువ్వు కావాలి దేవుడికి, నువ్వు కావాలి దేవుడికి. దేవుడు వెతుకుతున్నాడు అండి మనల్ని. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వచ్చాడు, వెంటనే దేవుడు అంగీకారం చెప్పేశారు. వెంటనే ఆ కొమ్ముతో తైలము పోసి దావీదుని అభిషేకించాడు. నాట నుండి అతని అభిషేకం మారిపోయింది. అతని అభిషేకం లెవెల్స్ మారిపోయినాయి. అతని హృదయ స్థితి మారింది, అతని ఆరాధన మారింది. దేవుడి సన్నిధిలో సమర్పించుకున్నాడు, వెంటనే రాజు అయిపోయాడు. అది నాకు కావాల్సింది. దావీదుకి చెప్పాడు, నిన్ను నేను అభిషేకించుకున్నాను, నువ్వు నా హృదయానుసారుడివి, ఇశ్రాయేలీల మీద రాజుగా నీకు పట్టాభిషేకం చేస్తాను అని దేవుడు చెప్పాడు. చెప్పింది ఎవరు? సమూయేలు గారా దేవుడా? దేవుడే. దేవుడు చెప్తేనే ప్రవక్త గారు చెప్పాలి. దేవుడే. కానీ ఎందుకు వెంటనే రాజు అవ్వలేదు? కొంత టైం తీసుకుంటాడు దేవుడు. సిద్ధపాటు కావాలి, ఎవరికైనాను సిద్ధపాటు కావాలి. సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఒక త్యాగపూరితమైన జీవితం కొరకు వెతుకుతున్నాడండి. దావీదు వచ్చాడండి. దావీదు ఆ నాటి నుంచి దేవుడు వదలకుండా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ 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 ఎంత కాలం అయిపోయిందో తెలుసండి. ఎంత కాలం. ఒకానొక సమయం వచ్చింది. మన గలతీ పత్రికలో క్రిస్మస్ వర్తమానం ధ్యానించే కాలము సంపూర్ణమైనప్పుడు మన జీవితంలో ఒక సమయం అంటూ ఉంటుందండి. ఆ సమయము వరకు మనం ఏం చేయాలో తెలుసండి? ఎదురు చూస్తూ ఉండాలి దేవుడు చేసేటువంటి కార్యం కొరకు. ఆకాశం గతించిన, భూమి గతించినా ఆయన మాటలు మాత్రం నెరవేరిపోతాయండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దానికి కావలసిన మార్గాలన్నీ సిద్ధపరిచేస్తున్నాడు. ఆ సమయం వచ్చేసింది. ఆ సమయం రానే వచ్చేసిందండి. ఆ సమయం ఎలా వచ్చిందో తెలుసండి? ఏ దీవెన రూపంలోనో, ఏ ఆశీర్వాదం రూపంలోనో రాలేదండి. గొలియాతు రూపంలో వచ్చిందండి. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలోకి సమస్యలు దేవుడే అనుమతిస్తాడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూసేసరికి వాళ్ళ యొక్క యేసయ్యతో వాళ్ళు అంటున్నారు కదా, ప్రభువా మాకు వెళ్ళటం ఇష్టం లేదు, ఇంతవరకు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేదు, మమ్మల్ని ఒంటరిగా పంపొద్దు అంటే బలవంతం చేసి పంపించేశాడు. కారణం ఏంటో తెలుసా అంటే వాళ్ళలో ఉన్నది బయటికి తీయాలి. సామర్థ్యం. ఏంటి తీసేది? సామర్థ్యం. వాళ్ళకి ప్రార్థన అనుభవం కావాలి. ఎంతసేపు ఆ యేసయ్య వెనకాల తిరగటం, చప్పట్లు కొట్టుకోవటం, రొట్టెలు పంచటం, అంతే వాళ్ళ పరిచర్య అయిపోయింది. దేవుడు అందుకు పిలవలేదే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలి. ఆ రోజున సముద్రం పొంగినా సరే, ఆ యొక్క తుఫాను వచ్చినా వాళ్ళు ఆజ్ఞాపించాలని దేవుడు చూస్తున్నాడు. కానీ వాళ్ళు అలా చేయట్లేదు. ఈయన నిద్ర లేపుతున్నారు. నీకు బాధ లేదా? నీకు చింత లేదా? మేము మునిగిపోతున్నాం. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఒకవేళ అలా ఉందేమో. సరిదిద్దుకుందామండి. ఇంకెంతసేపు? ఎంతకాలం మనం అలా ఉండిపోతాం చెప్పండి? దేవుడు కోరుకుంటున్నాడు మనలో ఫలభరితమైన జీవితం రావాలి. మనం దేవుడి పాదాల మీద ఆధారపడాలి, పరిస్థితుల మీద కాదండి. పరిస్థితుల మీద కాదు, దేవుడి మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఒక సమయం రానే వచ్చిందండి దావీదు గారి జీవితంలోకి. నేను చెప్పాను కదా, ఆశీర్వాదమో లేకపోతే దీవెనో లేకపోతే ఒక డబ్బుల మూటో రాలేదండి. ఒక సమస్య వస్తుందండి. ఆ సమస్యలో నువ్వెంతవరకు జయిస్తావో, నువ్వెంతవరకు నమ్మకంగా ఉంటావో, నీ పోరాట పటిమ ఎలా ఉంటుందో అదండి దేవుడు చూస్తాడు. నీకు సమస్య వచ్చినప్పుడు తల బాదుకోవద్దు. దాని వెనక ఆంతర్యం ఏంటో మనం గ్రహించినప్పుడు అప్పుడు అర్థమవుద్దండి మన ఆత్మీయ జీవితం. మన ఆత్మని సరిదిద్దడానికి, మన జీవితాన్ని సరిదిద్దడానికి కొన్ని కోణాలలో నుంచి వస్తాయండి. కొన్ని కోణాలు దేవుడు ఓపెన్ చేస్తాడు, విప్పుతాడు. గొలియాతు వచ్చాడు, సౌలు రాజు పారిపోతున్నాడు, ఇశ్రాయేలీలందరూ పారిపోతున్నారు. ఎన్ని రోజులమ్మా? 40 రోజులు. ఉదయం ఒకసారి వస్తున్నాడు, సాయంత్రం ఒకసారి వస్తున్నాడు. అంటే ఎన్నిసార్లు వచ్చాడండి? 80 సార్లు వస్తున్నాడు. 80 సార్లు వచ్చినా సరే 79 సార్లు కూడా భయపడిపోతూనే ఉన్నారు. ఈ 40 రోజుల్లో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మీకు ధైర్యం లేదా? మీరు దేవుడు ఆరాధిస్తున్నా అంటున్నారు కదా,
మీకు సామర్థ్యం లేదా? అది రకరకాలుగా వాళ్ళని తిడుతున్నాడు. ఎంతగానో వాళ్ళని పోరాటం. ఎవరన్నా మగాడు ఉంటే రండి నన్ను జయించండి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 40 రోజుల్లో 39.5 అయిపోయిందండి. అంటే ఇక 80 రోజుల్లో 79 సార్లు వచ్చాడండి. 79 సార్లు వచ్చిన గొలియాతును చూసి వీళ్ళు పారిపోవటమే పారిపోవటమే. ఈరోజు అలా ఉందమ్మా? వద్దమ్మా, పౌరుషం తెచ్చుకుందాం. సౌలులాగా ఉండొద్దు మనం. సౌలు దగ్గర ఉన్న సైన్యంలాగా ఉండొద్దు మనం. ఈ రోజు ఒక సైన్యము గురించి దేవుడు మనతో నేర్పబోతున్నాడు. నువ్వు మామూలు దానవి కాదు, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. సౌలు దగ్గర ఉన్నటువంటి సైన్యము చేతకాని సైన్యము. సౌలు దగ్గర ఉన్నటువంటి సైన్యము పారిపోయేటువంటి సైన్యము. కానీ దావీదు దగ్గర ఒక సైన్యం ఉందండి. యుద్ధ శూరులు, వెన్ను చూపనటువంటి వారు, లేడి కాళ్ళలాగా ఉన్నట్టు పరిగెత్తగలిగిన వారు, గుండె సింహపు గుండె కలిగినటువంటి ధైర్యవంతులు. అటువంటి రీతిగా ఈ రోజున దేవుడు యేసు నామములో నిన్ను సిద్ధపరచునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు కావాల్సింది ఆ సింహపు వంటి గుండె కలిగినటువంటి వారు అండి. పారిపోయే వాళ్ళు వద్దు. సౌలు దగ్గర 79 సార్లు గొలియాతు వస్తే చావ చచ్చిన వాళ్ళుగా ఉన్నారు. చచ్చిన స్థితిలో పడి ఉన్నారు. 80వ వచ్చాడండి. అంతే, మళ్ళా రాలేదండి. తిరగబడేవాడు కావాలి, ఎదుర్కొనేవాడు కావాలి, దేవుడి మీద ఆధారపడేవాడు కావాలి. ఆ వ్యక్తిగా ఈ రోజున ఇక్కడ తయారవ్వాలి. దేవుడికి స్తోత్రం. 80వ వచ్చాడండి. అనుకోలేదు దేవుడు బిడ్డ వస్తాడు, అనుకోలేదు దేవుడు రాజ్యం అక్కడికి వచ్చిందని అనుకోలేదు, దేవుడు సన్నిధి అక్కడ దిగిందని అనుకోలేదు. ఆ బరిలోనికి, ఆ యుద్ధ రణరంగంలోనికి దేవుడు చేస్తున్నాడని అనుకోలేదండి. గొలియాతు వచ్చాడు. 80వ వచ్చాడు. నేను ఇంకా మళ్ళా రేపు వస్తాను అనుకున్నాడు, కానీ మరలా రాలేదు. కారణం, దేవుడు పక్షాన నిలబడేటువంటి ఒక ధైర్యశాలి దావీదు ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుందాం. చప్పట్లు కొడుతూనే ఉండగా ఆ దావీదులో ఉన్నటువంటి ధైర్యము, దావీదులో ఉన్న సాహసము, దావీదులో ఉన్నటువంటి దేవుడి మీద ఆధారపడి ఉండేటువంటి ఆ జీవితము యేసు నామములో ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ధైర్యముతో, అటువంటి ప్రార్థన జీవితం, అటువంటి దేవుడి మీద ఆధారపడేటువంటి జీవితమే నీలో నుంచి ఈరోజు కోరుతున్నాడు. ఈరోజు ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టేసరికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిన్ను ఈ రోజు నీ పట్ల వేయబడిన ప్రణాళిక ఏంటో తెలుసా? ఒక దావీదులాగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. రెడీనా? ఒక దావీదులాగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. వెన్ను చూపి పారిపోయే సౌలు అక్కర్లేదు దేవుడికి. సౌలు దగ్గర ఉన్నటువంటి సేనాధిపతులు అక్కర్లేదు దేవుడికి. ఈ రోజున ఒక దావీదులాగా, దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక సైన్యములాగా ఈ రోజే నిన్ను తయారు చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అదే ఈ రోజు నీ సిద్ధపాఠం. అందుకే ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు కావాలి దేవుడికి. ఆయన అంబులలో పాల్చబడినటువంటి, పొదగబడినటువంటి అంబులలో ఉన్న బాణం తీస్తున్నాడు ఈరోజు బయటికి. ఆ బాణం నువ్వే. వాడబోతున్నాడు. గురి చూసి కొంటబోతున్నాడు అపవాది మీద. గురి చూసి నిన్నే కొంటబోతున్నాడు. ఆ సమస్యను చూసి ఎన్నోసార్లు భయపడి ఉంటావు. ఆ సమస్య దగ్గర ఎన్నోసార్లు ఓడిపోయి ఉంటావు. కానీ ఇక నుంచి నువ్వు ఓడవు. కారణం, నువ్వేంటో ఈరోజు తెలుసుకుని బయటకు అడుగు పెట్టబోతున్నావు. దేవునికి స్తోత్రం. భయపడవద్దు. అది వ్యాధ, వేదన, ఆర్థిక ఇబ్బందుల, అప్పుల, లేకపోతే కుటుంబంలో ఉన్న సమస్యల చిత్తగొట్టి ఈ రోజున చితక కొట్టగలిగేటువంటి ఒక ఆయుధంగా నిన్ను రోజున దేవుడు మలచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు అక్కడికి వచ్చేసరికి అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు. గొలియాతుకి అసలు దావీదు కనిపించట్లేదు. 6 మూనల జానెడు ఎత్తు అంటే ఎంతో తెలుసమ్మా? 13 అడుగులు. 6 అడుగులు ఉంటేనే, 7 అడుగులు ఉంటేనే వాళ్ళని ఇలా చూస్తాం. గొలియాతు ఎంతో తెలుసమ్మా? 13 అడుగులు. పోయిన వారం మనం ధ్యానించాం కదా రమ, గుర్తుంది తల్లి? పోయిన వారం మనం ధ్యానించాం. వారు ఉన్నత దేహులు, పెద్ద పెద్ద మంచాలు కలిగిన వారు. వారి ఎత్తు, వారి బలం, వారి మంచాలు చూసుకుని విర్రవీగుతున్నటువంటి వారు. వారి దగ్గర, ఆ గొలియాతు దగ్గర దావీదు కనబడట్లేదు. కారణం, బాలుడు దావీదు. దావీదు వచ్చేసాడు. నేను నిలబడ్డాను.
ఇశ్రాయేలీయుల తరపున నీతో యుద్ధం చేయటానికి నేనున్నాను. గొలియాతు ఆశ్చర్యపోతున్నాడు. నువ్వు ఒక చిన్న పిల్లోడివి, నువ్వెందుకు చచ్చిపోతావు, అనవసరంగా వెళ్ళిపో. దావీదు అంటున్నాడు, నువ్వు నాతో పోరాడలేవు, రేపొద్దున నేను వస్తాను ఆ దండి సవాలంటే, ఆ దండి తిరగబడ్డం అంటే. ఇందాళ్ళు ఆ యొక్క గొలియాతు వచ్చి ఛాలెంజ్ విసిరేవాడు, సవాలేసేవాడు. ఈ రోజున దావీదు సవాల్ విసురుతున్నాడు. రేపు రా, నీకు ధైర్యం ఉంటే, నీకు సత్తా ఉంటే రేపు బరిలోనికి రా, నేను సిద్ధమై వస్తాను, నేను సిద్ధమై వస్తాను. రేపొద్దున కల్లా ఇక్కడ నీవు ఉండవు. ముందుగానే చెప్పేస్తున్నాడు, దేవుడు నిన్ను నాకు అప్పగించేస్తాడు. యెహోవా నామములో నేను వచ్చేస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఈ యుద్ధ ప్రాంగణంలో నేను ఒక చిన్న బాలుడని అనుకుంటున్నావు, కానీ లేదు, నేను యెహోవా నామములో వస్తున్నాను. వెళ్ళిపోయాడండి గొలియాతు, వెళ్ళిపోయాడు. ఆయనకేమి బలం చాలా, అంటే ఆ ధైర్యం ఏం కోల్పోలేదు. ఎంత చిన్న పిల్లోడు, నన్నేం వెళ్ళిపోయాడు. కానీ సౌలు గారు పిలిచారు, రాజైన సౌలు పిలిచాడు. ఎవరయ్యా నువ్వు, ఏ ఇంట్లోంచి వచ్చావు? యోషి గారి కొడుకు. ఓకే, అయితే నువ్వు యుద్ధానికి వస్తావు. వద్దు అని చెప్పాడు. బాలుడివి, వద్దు అంటే, అయ్యా నా గొర్రె పిల్లల్ని కాస్తున్నప్పుడు సింహం వచ్చినప్పుడు దాని నోటిని పట్టుకుని చీల్చి, దాని గడ్డమను పట్టుకుని దాని నోటిని చీల్చి దాని నోటిలో ఉన్న గొర్రె పిల్లని కాపాడడం నాకు తెలుసు. హల్లెలూయా. ఆ ఎలుక బంటు వస్తే దాన్ని తరమటం, చంపడం నాకు తెలుసు. ఆ తోడేలు మాత్రమే కాదు, సింహంతో పోరాడిన వాడని, నాకేం భయం లేదు, వెళ్తా అన్నాడు. సరే నువ్వు వస్తానంటున్నావు, సరే నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. సరే, నా వస్త్రాలు, నా రాజ్య వస్త్రాలు, ఆ ఉన్నటువంటి ఆ శిరస్త్రాణం కావచ్చు, రాజుగారి కత్తి కావచ్చు, ఇవన్నీ ఇక్కడ కావలసినటువంటి యుద్ధానికి కావలసిన సిద్ధపాటు ఇస్తే నడవలేకపోయి తూలుతున్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా ఈ వస్త్రాలే మోయలేకపోతున్నావు, ఈ కత్తే మోయలేకపోతున్నావు, నువ్వేం వెళ్తావు, గొలియాతు మీదకి వెళ్తావు, ఎలా వెళ్తావంటే, అప్పుడు అన్నాడు, అయ్యా నాకు ఈ వస్త్రాలు అలవాట్లేదు, ఈ కత్తులు అలవాట్లేదు, నాకు ఇవి వద్దయ్యా, అవి వాటిల్లో నాకు నేర్పరితనంలే, నేను దేవుడి మీద ఆధారపడతాను, నేను దేవుడి మీద ఆధారపడినటువంటి వాడని, నాకు వాటితో పని లేదు. హల్లెలూయా. నేను దేవుడి మీద ఆధారపడిన వాడని, ఆ కత్తుల మీద, ఆ యొక్క అదేంటి ఆ ఒక్క వస్త్రాల మీద నాకు ఆధారం లేదు, వాటి మీద నేను ఆధారపడట్లేదు, నేను దేవుడి మీద ఆధారపడ్డా, నాకు ఒక్క సమయం ఇవ్వండి, నేను వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొస్తా అన్నాడు. దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆ సముద్రపు ఏటి యొద్దకి వెళ్ళాడు. చక్కటి నున్నటి రాళ్ళు 5 ఏరుకున్నాడు, తన చెక్కుల్లో పెట్టుకున్నాడు, వచ్చేసాడండి. తెల్లారేసరికి యుద్ధ ప్రాంగణంలోకి. చేతిలో ఏముందండి? చేతిలో ఏముందమ్మా? కత్తి ఉంది. చేతిలో ఏముంది? కర్ర ఉంది. కత్తి లేదు. కర్ర పట్టుకుని వచ్చేస్తున్నాడు. చిక్కం ఎక్కడుంది? ఇలాగ దోపుకున్నాడు. చిక్కంలో రాళ్ళు ఉన్నాయి, చిక్కం దోపేసుకున్నాడు. కర్ర పట్టుకుని వచ్చేస్తున్నాడు గొర్రెల కాపరి. హల్లెలూయా. కర్ర పట్టుకుని వచ్చేస్తా అంటే గొలియాతుకి మతిపోతుంది. గొలియాతుకి మతిపోయి అన్నాడు, నేనేమైనా కుక్కను అనుకున్నావా? కర్ర పట్టుకొని వస్తున్నాడు. ఎంత బాధపడిపోయాడనండి. నా బలం చూసి, నా కత్తి చూసి, నా శిరస్త్రాణం చూడు, నా ఈ బళ్ళెము చూడు, ఎంత పొడవుందో, నేను ఎంత బలవంతుడనో. అతని ఆభరణాలన్నీ రాయబడి ఉంటాయండి. నేను ఎంత బలవంతుడి, నువ్వేంటి కర్ర పట్టుకుని వచ్చేసా? నువ్వు కర్ర పట్టుకుని వస్తున్నావు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా? బాధపడిపోతున్నాడు అండి తను. హల్లెలూయా. ఒక మాట పలుకుతాడండి అప్పుడు దావీదు. ఒక మాట దావీదు పలుకుతాడు, నేను యెహోవా పేరట వస్తున్నాను, ఈ యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. చప్పట్లు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ రోజున నీ జీవితంలో ఏ యుద్ధం అయితే ఉందో ఆ యుద్ధంలోనికి యెహోవా రావాలంటే దేవుడి చేతులకు అప్పగించేసాయి. దేవుడు నీ జీవితంలోకి రావాలంటే దేవుడి చేతులకు అప్పగించేసాయి. ఇంతవరకు నువ్వు పోరాడుచున్న ఆ పోరాటంలో దేవుడు రావాలంటే దావీదులాగా ఈ రోజు నిలబడు దేవుడి సన్నిధిలో, దేవుడికి అప్పగించేసాయి. ఈ యుద్ధము యెహోవాదే, ఇక నాది కాదు, పోరాటం దేవుడిదే. కానీ దేవుడి పక్షాన్ని నువ్వు నిలబడేలా ఉండాలి. పారిపోయే స్థితి వద్దు. నిలబడటం అంటే పారిపోవద్దు, సమస్యను చూసి భయపడిపోవద్దు, దేవుడి చేతులకు అప్పగించేసుకోవాలండి. ఎప్పుడైతే దేవుడి చేతులకు అప్పగించేసుకుని దేవుడి మీద ఆధారపడి సమస్యను చూసి భయపడకుండా, అక్కడ సమస్యను చూడట్లేదు, యుద్ధము చేయుచున్న దేవుడి వైపు చూస్తున్నాడు. యుద్ధము చేస్తున్న దేవుడి వైపు చూశాడు. ఈ యుద్ధము యెహోవాదే ప్రకటించి వచ్చాడండి. ఆ వడిసెలు తీశాడు, ఆ చిక్కములో ఉన్న రాయిని తీశాడు, గురి చూసి తిప్పి కొట్టాడు. అక్కడ ఏమైందండి? ఆ నుదుటిన తగిలి
బొక్కబార్ల పడ్డాడు. దావీదు పాదాల దగ్గర పడ్డాడు. ఎప్పుడైతే గొలియాతు పడిపోయాడో పరుగు నిలిపోయి తన కత్తిలో తీసి తననే పొడిచి పొడిచి చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మీకు తెలియదని దేవుడు చెప్తున్నాడా? ఇక్కడ ఉన్న క్రైస్తవుడు అన్నబడిన సండే స్కిల్ బిడ్డ నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మనకి తెలియనిదేదో నాకు కావాలి. అదండి వాక్యం అంటే. తెలియనిదేదో మాట్లాడాలి మనతో. ఇదంతా తెలుసు. కానీ దేవుడు అన్నాడు ఈ పాఠంలో, ఇప్పుడు నేర్పించినటువంటి ఈ పాఠంలో ఒక అంశం ఉంది. ఏంటి? నువ్వు దావీదులాగుంటావా, సౌలులాగుంటావా? దావీదు తన బలం ఉంది, సైన్యం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంచుకుని కూడా పారిపోతున్నాడు. అలా ఉంటామా? లేదా దావీదులాగా దేవుని మీద ఆధారపడదామా? దేవుని మీద ఆధారపడితే మాత్రం నీ యుద్ధం అంతా దేవుడు తీసేసుకుంటాడు. భయపడొద్దు, కన్నీరు వేడవద్దు. దేవుడి సన్నిధిలో కన్నీగాచి ప్రార్థించు, కానీ వణికిపోవద్దు. దేవుడు విడిచిపెట్టద్దు. ఎలా ఉంటాం మనం? దావీదులాగే మనం ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేనండి. ఆనాడు దేవుడు తెరిచినటువంటి రాజబాట. ఎందుకు ఈ మాట అంతా దేవుడు చెప్తున్నాడంటే, రాజుగా చేయటానికి కావలసిన అర్హతలు, ఒక గుర్తింపు దేవుడే రెడ్ కార్పెట్ వేసేసాడండి. దేవుడే రెడ్ కార్పెట్. ఎందుకు ఈ మాట ఇంత గుచ్చి నేను చెప్తున్నానంటే, దేవుడు అన్నాడు నేను రాజుగా అభిషేకిస్తా అన్నాడు. ఓకే, రాజుగా అభిషేకించాలంటే ఏ రాజకుమార్తె వచ్చి ప్రేమించేస్తే అయిపోయే ఒక పని కదమ్మా, అయిపోతాడు. ఆ ఇంటికి అల్లుడైపోతాడు. కానీ దేవుడు ఎంచుకున్న ఆ మార్గం అది కాదు. దొడ్డి త్రోవ కాదండి, రాజబాట. ఆ రాజబాట ఏంటో తెలుసండి? ముళ్ళబాట. సమస్యలు, శోధనలు ఇవన్నీ జయించుకుంటూ వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి మనం వెళ్ళాలండి. ఇవన్నీ జయించుకుంటూ పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు దావీదుకి దేవుడు వేసిన రెడ్ కార్పెట్ ఏంటో తెలుసండి? గొలియాతు సమస్య. ఆ సమస్యను జయించినప్పుడే దావీదేంటో ప్రతి ఒక్కరికి తెలియపరచబడిందండి. హల్లెలూయా. కారణం, సౌలు ఒక మాట పలికేశాడండి. కారణం, ఈ యొక్క గొలియాతుని ఎవరినైతే చంపుతారో అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేసేస్తాను కదమ్మా. అది చూశాడండి దేవుడు. కరెక్ట్ టైంకి దేవుడు ఎంటర్ అయిపోయారు. తన కుమార్తెనిచ్చి అప్పుడు దావీదు ఏమవుతాడు? ఆ రాజుకు అల్లుడైపోతాడు. అవునా? రాజసింహాసనానికి వారసుడైపోతాడు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఈ రోజున నిన్ను దీవించటానికి మార్గాలు వెతుకుతున్నాడని మాత్రం మర్చిపోవద్దు. దావీదును మర్చిపోయినటువంటి దేవుడు నిన్ను కూడా ఈరోజు మర్చిపోలేదు. అదే దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ దేవుడు మార్గాలు మనం అనుకున్నట్లుగా ఉండవండి. మనం అనుకున్నట్లుగా ఉండవు. మనం ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. హల్లెలూయా. ఆయన ఆలోచనలోనికే దేవుడు మార్గం సరళం చేసేసాడు. ఆ సరళం చేయబడిన తర్వాత రాజు పలికినటువంటి శపథం ఏంటండి? రాజు పలికినటువంటి మాట ఏంటండి? అల్లుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. కానీ చేశాడా? స్వార్థపరుడు. చేయలేదండి. మాట తప్పేశాడు. దేవుడు ఒప్పుకున్నాడా? మాట తప్పేశాడు. తన కుమార్తెకి మరొక అతన్నిచ్చి పెళ్లి చేశాడండి. దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేదండి. దేవుడు ప్రణాళికలు వేరే. ఒప్పుకోలేదు. కారణం ఏంటో తెలుసండి? అప్పుడే దావీదంటే సౌలు రాజుకి భయం పట్టుకుంది. గొల్యాతునే చంపాడంటే నేనే పాటి, అంతే కదండి. ఆ రాజు సౌలు ఏ పాటి? వీడిని రానికూడదు, చితకు తొక్కేయాలి, వీడిని తొక్కేయాలి, ఎక్కడో అణిచుంచేయాలి. అమ్మో ఈడొచ్చాడంటే నా సింహాసనం పోద్ది. అందుకే తను ఇచ్చినటువంటి ఆ శపథాన్ని కూడా, ఆ మాటను కూడా వెనక్కి తీసుకుని తన పెద్ద కుమార్తెని వేరొక అతనికి ఇచ్చేసి పెళ్లి చేశాడండి. ఏం అడగలేదండి దావీదు. మౌనంగా ఊరుకున్నాడు. దావీదుకి కావలసిన సింహాసనం కాదండి, దావీదుకి కావలసిన దేవుడు. దావీదుకి కావలసిన దేవుడు. దేవుడు ఆయన పక్షాన ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. హల్లెలూయా. దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడికి దావీదు కావాలి. దావీదుకి ఎవరు కావాలండి? దేవుడు కావాలి. దేవుడికి ఎవరు కావాలి? దావీదే కావాలి. మరొకళ్ళు అక్కర్లేదు. సౌలు, అక్కడ ఉన్నటువంటి సైన్యము, లేకపోతే దావీదుకు ముందుగా పుట్టినటువంటి 7 అన్నలు అక్కర్లేదు. దేవుడికి దావీదే కావాలి. మరొక మార్గం తెరవబడిందండి. ఏంట మార్గం? అదే సౌలు రాజు 2వ కుమార్తె మికాలు. ఆ మికాలు దావీదుని ప్రేమించేసిందంటండి. దేవుడికి స్తోత్రం. మికాలు దావీదుని ప్రేమించేస్తే తప్పదని చెప్పి పెళ్లి చేశాడండి.
ఆ యొక్క సౌలు రాజు తప్పదని చెప్పి పెళ్లి చేశాడు. తప్పదు, ఎందుకంటే కూతురు ప్రేమించింది, కాదనలేడు. అల్లుడైపోయాడు, వచ్చేసాడు. ఆ యొక్క రాజ మందిరంలోనికి వచ్చేసాడు అండి, ఎంటర్ అయిపోయాడు. రెడ్ కార్పెట్ వచ్చేసింది. కానీ ఒకానొక యుద్ధానికి వెళ్ళారండి. ఒకానొక యుద్ధానికి వెళ్ళి వాళ్ళు జయించేసి జయోత్సాహంతో వస్తే అక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలు అందరూ ఒక పాట పాడారండి. ఏం పాటమ్మా? సౌలుకి 1000 మంది, దావీదుకి 10,000 పాట. అలాగ స్తుతిస్తూ అలాగ పాడుతూ ఉన్నప్పుడు ఆ పాట సౌలు గారికి నచ్చలేదు. నాకన్నా దావీదు గొప్పోడు అయిపోతున్నాడు. అంతే అండి, విషపు చూపు ప్రారంభమైపోయింది. విషపు చూపు ప్రారంభమైపోయింది. తరమడం మొదలెట్టాడు. ఇంటి అల్లుడే కదండి, తను చనిపోతే తన యొక్క కుమార్తె ఏమవుతుందండి? విధవరాలైపోతుంది. అయినా పర్వాలేదు, అయినా పర్వాలేదు, నాకు సింహాసనం కావాలి. స్వార్థం అండి. ఒకరోజే ఇంకా ఆ రోజు దావీదు ఆ బరిలోనికి దిగకుండా, యుద్ధ రంగంలోనికి దిగకుండా ఉంటే సౌలు ఏమయ్యేవాడు అండి? ఆ రోజే చనిపోయేవాడు. కానీ దేవుడు క్షమిస్తూ వచ్చాడు, క్షమిస్తూ సమయం ఇస్తూ వచ్చాడండి. అయితే ఈ యొక్క సమయం ఇచ్చినా కానీ సౌలు దిద్దుబాటు లేదండి, సిద్ధపాటు లేదు, క్షమాగుణం లేదు, ప్రేమించే గుణం లేదు, అహంకారం, గర్వం, అసూయ. ఇంతగా తిరగబడ్డానికి కారణం ఏంటో తెలుసు? అసూయ. మీకు ఇంకో విషయం కూడా తెలుసు కదండి, యేసు ప్రభుని అప్పగించడానికి కారణం ఏంటండి? అసూయ. శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే సద్దూకాయలు, లేదంటే ఈ యాజకులు, వీళ్ళందరూ ఒక గుంపు కూడి యేసయ్యని సిలువకు అప్పగించారు. చక్కగా వ్రాయబడింది. కారణం ఏంటంటే అసూయ. ఈరోజు మనలో అసూయ ఉందమ్మా? అదే అసూయ కనుక మనలో ఉంటే దేవుడు మనల్ని ప్రేమించలేడు, దాటిపోతాడు. దేవుడు వాక్యం విత్తబడుతూ ఉందంటే ఆ కలుపు అంతా ఏరేసుకుంటా ఉండాలండి. ఆ యొక్క విత్తనము ఫలించాలి, మొక్క అవ్వాలి, ఆ యొక్క ఫలభరితంగా ఉండాలి. ఆ మొక్క రానవ్వాలి అంటే కలుపు మొదటి నుంచి తీసేయాలండి. హల్లెలూయా. యేసయ్యని సిలువకి వాళ్ళందరూ అప్పగించడానికి గల కారణం ఏంటంటే అసూయ. ఈరోజు దావీదు మీద సౌలు గారు విషపు చూపు చూడడానికి కారణం ఏంటి? అసూయ. అసూయ మాత్రం మనలో ఉండటానికి వీల్లేదండి. ఈ రోజున మనలో అది గనక ఉంటే, దేవా ఒకవేళ నేను మనిషిని, నాలో ఏ అసూయ ఎక్కడో ఉందేమో తీసే తండ్రి. చేపని మనం అంత చక్కగా తింటాం కదండి, ఒలుచుకొని ఫ్రై చేసుకుని, పులుసు చేసుకుని, రకరకాలుగా తింటాం కదమ్మా. కానీ దానిలో ఒకటి మాత్రం తీసి పారేస్తాం. ఏంటమ్మా? చేదు. దానిలో కొన్ని వ్యర్థాలు ఉంటాయి. పొలుసులు తీసేస్తాం, ముళ్ళు తీసేస్తాం, తోకని కత్తిరిస్తాం. కొన్ని వ్యర్థాలు ఉంటాయండి. ఆ వ్యర్థాలన్నీ తీయబడతాయి. ఆ తీసిన తర్వాత పైదే, కానీ లోపల ఒకటి దాక్కుని ఉంటుందండి. నువ్వు తీస్తేనే అది పోద్ది. పొరపాటున కోసేసామనుకోండి, కూర మొత్తం నాశనం, తింటానికి అవ్వదు. దాకడ కూర తీసుకెళ్ళి బయట పారే. కారణం చిన్నది, ఆ చేదు చితికినా చాలు, కూరంతా కూడా పాడైపోయినట్లే. మనలో ఏ చేదు, ఏ మూల ఉన్నా సరే అది తీసివేయాల్సిందేనండి. అది పగలక మునిపే, ఇంకొక అవయవం పాడవక మునిపే అది తీసి బయట పారేస్తే శ్రేష్టమైనటువంటి, రుచికరమైనటువంటి ఆ కూర ఎలా ఉంటుందో మన జీవితము అంత శ్రేష్టకరమైనటువంటి రీతిలో దేవుడు మలిచేస్తాడండి. హల్లెలూయా. ఆయన మలచబడుటకు మనం అప్పగించుకుందాం. మనం తీయలేమమ్మా, మనం మనుషులం, మనలో చాలా ఉంటాయి. మనం ఒప్పుకోలేము, కొన్ని ఒప్పుకోలేమో, కొన్ని తీయలేము. కానీ ఒకటి చేయగలం. ఏంటి తెలుసా? దేవా నువ్వు తీసేయి, నేను తీయలేకపోతున్నాను, నువ్వు తీసేయి, నా బలహీనత నువ్వు తీసే అని అడగండి. ఒక రోజున అది నీలో నుంచి వెళ్ళిపోయింది కూడా తెలియదు. అలా వెళ్ళిపోద్దండి, అలా వెళ్ళిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానీ సౌలు రాజు తీసుకోలేదండి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 38 సంవత్సరాలు. సౌలు రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి? 40 సంవత్సరాలు. దేవుడికి అనుకూలమైనటువంటి పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 2 సంవత్సరాలు. 38 సంవత్సరాలు దేవుడికి వ్యతిరేకమైన పాలన, ఇష్టం లేదు. కొంతకాలము, చాలా సంవత్సరాలు దావీదు తరమడంలోనే తన జీవితం గతించిపోయింది. అన్ని సంవత్సరాలు దేవుడు సౌలు రాజుకి అవకాశం ఇచ్చాడండి. మారతాడు. మారలేదండి, చచ్చిపోయాడు చివరికి కదమ్మా. అలాగే పోనీ ఆ తర్వాత పక్కన పెట్టేద్దాం. రెండో కూతురు ప్రేమించింది, పెళ్లి చేయక తప్పలేదు, పెళ్లి చేశాడు. కానీ ఈ పాట ఎప్పుడైతే పాడారో విషపు చూపు ప్రారంభమైపోయింది. చంపేయాలి తీర్మానం తీసుకున్నాడు. చంపడానికి ప్రయత్నం. ప్రాణ స్నేహితుడైన తన కొడుకే యోనాతాను, తన కొడుకు కూడా రక్షించటానికి ఎంతో ప్రయత్నం చేశాడు.
తన తండ్రికి చెప్పాడు. నానా రకాలుగా తిట్టాడు. అతనుంటే నువ్వు రాజు అవ్వవురా అని చంపేయాలి అని చంపేస్తే మన అక్క విధవరాలు అవుతుంది కదా. అయితే ఇది ఇంకొకళ్ళు ఇచ్చి పెళ్లి చేసేస్తా. రాజుగారు మాట్లాడి దేవుడు వినడా? దేవుడు వింటున్నాడు. ఓకే, వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేస్తున్నాం. అయితే అది చూశాడండి, చంపుతున్నాడు అని తెలిసిపోయింది. దావీదు ఇక అంతఃపురంలో నుంచి పారిపోవటం ప్రారంభించాడు. ఇప్పుడు వచ్చామండి వాక్యంలోకి. ఇదంతా చరిత్ర. ఈరోజు ఇప్పుడు మన కోసం మాట్లాడబోతున్నాడు. ఇదంతా గడిచిపోయింది. వచ్చేసాడు బయటికి, పారిపోతున్నాడు. ఇంకా అతను ఎంత దూరం పారిపోవాలో అంత దూరం పారిపోతున్నాడో. సౌలు రాజు తరుముతూనే ఉన్నాడు. అన్నీ అయిపోయినాయి. ఒకానొక రోజున అలిసిపోయి పరిగెత్తి నా వల్ల కాదయ్యా, ఇంక నేను పరిగెత్తలేను, నా వల్ల కాదయ్యా అని వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసండి? అదొల్లామ అన్నటువంటి గుహలోకి వెళ్ళిపోయినప్పుడు రాసిన కీర్తనే ఈ 142వ కీర్తన. అదొల్లామ అన్న గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహ ఎలా ఉంటుందో తెలుసండి? యెరూషలేముకి చాలా దగ్గరలో ఉంటుందండి. ఒక 12 కిలోమీటర్లు అంత కూడా ఉండదు, 12 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. ఆ యొక్క కొద్ది దూరంలోనే ఉంది. ఆ యొక్క పరిగెత్తి వెళ్ళిపోయి అరణ్యాలలోనే తన జీవితం, తన యవ్వన కాలం చాలా మటుకు గడిపేశాడు. ఇంచుమించు 12-13 సంవత్సరాల అరణ్యంలో ఉండిపోయాడు. అవునండి, 12-13 సంవత్సరాల అరణ్యంలో తరమబడి పారిపోతూ ఏడుస్తూ రాసిన కీర్తన అండి. ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఆ రోజున దావీదు కన్నీరుని చూసిన దేవుడు ఈరోజు నిన్ను చూశాడు. దేవుడు ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో సంతోషం కోల్పోయావో అది చూసి దేవుడు సిద్ధపరిచాడు ఈ వాక్యాన్ని. హల్లెలూయా. అదుల్లామ గుహలోనికి వెళ్ళిపోయాడండి. ఆ గుహ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక్క మనిషి మాత్రమే పట్టేంత సందు ఉంటుందండి. దానిలో నుంచి అతి కష్టంగా లోపలికి వెళ్ళాలి. దానిలో నుంచి ఆ గుహలోనికి లోపలికి వెళ్ళిపోతే వెళ్ళగా ఇంచుమించు 1000 మంది అక్కడ పట్టేటువంటి ఆ స్థలం ఉందంటండి. హల్లెలూయా. ఆ గుహని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గుహ ఎలా ఉంటుందో తెలుసండి? చాలా చల్లగా ఉంటుందంటండి గుహ. కారణం ఏంటో తెలుసండి? ఆ గుహ పక్కనే చల్లటి నీటి ఓట ఉన్నదంటండి. దేవునికి స్తోత్రం. కష్టంలో కూడా దేవుడి యొక్క సిద్ధపాటు అది. నీ కొరకు దాచిపెట్టింది అది. నువ్వు శ్రమల్లోనే ఉంటావు, కష్టంలోనే ఉంటావు, నష్టాలతో ఉంటావు, వ్యాధులతో ఉంటావు. కానీ దేవుడిని పక్కనే ఉండి అవన్నిటిని కూడా మరిచిపోయేలాగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇతను పారిపోతున్నాడు. ఆ గుహ ద్వారం ఎలా ఉందో తెలుసు? చాలా ఇరుకైనది. ఆ ఇరుకు మార్గాన్ని ఎంచుకోండమ్మా ఈ రోజున. విశాల మార్గం మనకొద్దు. ఇక్కడ దాటి మనం బయటకు వెళ్ళామనుకోండి, బయట ప్రపంచంలో అన్ని విశాలమే, చాలా విషయాలు. అబ్బా, ఎవడు పడతాడు ఈ మాటలు? ఎవరు వెళ్తారు? తెల్లారలేసి పనులు చేసుకొని అలిసిపోయి సంకలో బైబిల్ వేసుకొని ఇలా పరిగెత్తి మళ్ళీ అక్కడ ఇన్ని గంటలు కూర్చుని, లేకపోతే ఈ బయటకు వచ్చామనుకోండి అబద్ధం ఆడకూడదు, ఎవరిని ఏమనకూడదు, ఆ తర్వాత మన స్నేహాలు కరెక్ట్గా ఉండి, ఎందుకు ఈ బాధలు? అదే ఇరుకైన మార్గం, అది దేవుడు ఎంచుకున్న మార్గం. ఇప్పుడు నువ్వు ఇరుకుగానే అనిపిస్తుంది, కష్టంగానే అనిపిస్తుంది, బాధగానే అనిపిస్తుంది. కొన్ని శ్రమలు కాని మాటలు పలుకుతారండి మన మీద. మనమేమీ తప్పు చేయమమ్మా, కానీ పలుకుతారు. ఓర్చుకో, అదే ఇరుకైన మార్గం. దావీదు అదే ఎంచుకున్నాడు, ఇరుకైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ ఇరుకు ఒక్కడే పడతారని, ఒక్కరే ఆ పట్టేటువంటి గుహ. కానీ లోపలికి వెళ్ళినాక ఎలా ఉంది తెలుసండి? ఇంచుమించు 1000 మంది పట్టేటువంటి విశాలమైనటువంటి స్థలం ఉందంటే దేవుడి స్తోత్రం. ఆ ఇరుకులో కూడా విశాలత, అదేనమ్మా ఇరుకులో విశాలత. దేవుడు నీ కొరకు నా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ గుహ చాలా చల్లగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసమ్మా? పక్కనే ఒక చల్లటి నీటి ఓటనిచ్చేటువంటి ఆ నీటి ఓట ఉందంటండి. దేవుడికి స్తోత్రం. అక్కడే ఉంటున్నాడు, అక్కడ బస చేస్తున్నాడు, ఏ కందమూలలో తింటున్నాడు, ఆ నీరు తాగుతున్నాడు, అక్కడే దేవుని ఆరాధిస్తున్నాడు. మ్యాక్సిమం ఆయన రాసిన కీర్తనలని ఆ గుహలో నుంచి, కీర్తనలు ధ్యానిస్తాం చాలా వరకు మ్యాక్సిమం ఆ గుహలో నుంచి రాసిన కీర్తనలేనండి. గుహలోకి వెళ్ళిపోయాడు, అక్కడ ఉండిపోయాడు, దేవుని ఆరాధించుకుంటున్నాడు. ఆ 1000 మంది ఉన్నా కానీ 1000 మందితో దావీదు ఉండడు. సమూయేలు గ్రంథంలో ఉంది, అతను మాత్రమే ఒక సెపరేట్గా ఒక చిన్న పక్కనే ఎక్కడో ఒక చిన్న స్థావరం ఏర్పాటు చేసుకుని ప్రక్కనే ఉండేవాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు ధైర్యం దేవుడే. దావీదు అలా ఆశీర్వదించబడటానికి కారణం దేవుడే. దావీదు దేవుడి మీద ఆధారపడుతున్నాడు. తన సహవాసం, తన నివాసం దేవుడితో.
ఈరోజు మన సహవాసం ఎవరితో? దేవుడితో. మనం ఎవరితో నివాసం దేవుడితో. అలా ఉన్నట్లయితే నువ్వు దావీదువే. సమస్య ఎలా వచ్చిందో అలా పోద్ది, ఇక భయం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ఆరాధిస్తున్నాడు అండి. ఆ గుహలో ఉండిపోయాడు. ఆ గుహలో ఉండిపోయిన తర్వాత మీకు ఒక మంచి మాట నేను చూపిస్తానండి. ఇక్కడే ఉందాం, 142లోనే ఉందాం. 142లో ఒక మాట నేను అందుకే నొక్కి మీకు చదివించాను. 142 దావీదు కీర్తనలోనే అదే గుహలో పైన రిఫరెన్స్ ఇచ్చారు చూడండి. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అదంతా ఏంటో తెలిసి ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ప్రవ్వా ఇంకెంతకాలం పరిగెత్తాలి, పరిగెత్తి పరిగెత్తి దావీదు అంటుంటాడు కదమ్మా, ప్రవ్వా ఏడ్చి ఏడ్చి నా కళ్ళు గుంటలు పడిపోయినాయి నాయన, నా శరీరం ఆ యొక్క ఎముకలకు అంటుకుపోయిందయ్యా, నా నాలుక దవడకు అంటుకుపోతుందా. ఎన్ని బాధలు పడ్డాడండి. ఎందుకు? తప్పేమైనా చేశాడా? ఆయన ఏమైనా కాని పని చేశాడో? చేయలేదే. నిష్కారణంగా తరమబడ్డాడు. ఆ తరమబడినటువంటి స్థితిలో ఈ 142వ కీర్తనలో ఆ అదొల్లామ గుహలో తన హృదయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి చదువుదాం. 3వ వచనం చదువు నాన్న. 1 నుంచి చదువు తల్లిగా 5 వరకు. ఉమ్, 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 ఉమ్. ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలు తల్లి, చాలమ్మ. ఎందుకు ఇంత ఏడవడానికి గల కారణం ఏంటి? దావీదు ధైర్యవంతుడు కదా, దేవుడి మీద ఆధారపడ్డాడు కదా, కానీ మనిషే. అవునా? ఎందుకు బాధపడుతున్నాడంటే మీరు ఇంటికి వెళ్ళాక 140 అధ్యాయం చదవండి అమ్మా. యెహోవా దుష్టుల చేతిలో నుంచి నన్ను విడిపింపుము, బలత్కారుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము అంటూ మొదలుపెట్టి ఆ 140వ దావీదు కీర్తన, 141వ దావీదు కీర్తన, 2 కీర్తనలు ఏడుస్తున్నాడండి ఆయన. ఏడుస్తున్నాడు అంటే దుష్టులు తన గురించి సౌలు గారికి చెప్పుతున్నటువంటి దుష్టకరమైన మాటలు. యెహోవా నన్ను ఆ దుష్టుల చేతిలో నుంచి నన్ను విడిపించు, ఆ బలత్కారుల చేతిలో నుంచి విడిపించు అంటే తన స్థితి ఎలా ఉందో తెలుసండి. వేదనలో ఉన్నాడండి, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తన గురించి పలుకుతున్నటువంటి ఆ మాటలు వింటున్నాడు, విని ఏడుస్తున్నాడు అండి. ప్రవ్వా నన్ను విడిపించు, నన్ను ఆదుకునే వాళ్ళు లేరా. ఏడ్చి 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 ఆయన అన్న మాట ఏంటో తెలుసండి. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గముకు నీకు తెలియను, నన్ను పట్టుకున్నటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా ఎవరున్నారండి? పగవారు ఉరియుడ్డుచున్నారు. 4వ వచనం అండి, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. దేవుడికి చెప్తున్నాడండి, ప్రవ్వా నా స్థితి ఎలా ఉందో ఒక్కసారి నా కుడి పక్కన చూడయ్యా, నిదానించి చూడయ్యా, నా కుడి పక్కను నిదానించి చూడము. నన్నెరిగిన వాడు ఒక్కడును నాకు. ఇది మీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పుకోండి అమ్మా. మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు, కానీ నా దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. నా దేవుడు నాతో మాట్లాడిన మాట, నా ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒక్కడు కూడా నాకు లేకపోయినయ్యా, ఆశ్రయం ఏదియూ నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడునూ లేడు. ఉన్నారమ్మా మీకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీ శ్రమలో నీకు తోడుగా ఉంటాను, నీ నిందలు నేను పంచుకుంటాను, నీ కష్టములో నేను ఉంటాను, నువ్వు ఏడవకమ్మా అని నీ భుజం తట్టేవాళ్ళు, నీకు తోడుగా ఉన్నానని, నీకు అండగా ఉన్నానని నీ తరపున ఏడిచేవాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఒకవేళ ఉన్నా కానీ అది ఎంతవరకు తెలుసమ్మా? సరైనటువంటి ఓదార్పు కాదు. దావీదు ఆ స్థితిలో ఉన్నాడు. దేవుడికే చెప్తున్నాడు, ప్రవ్వా నా కుడి ప్రక్కన ఒక్కసారి ప్రవ్వా నిదానించి చూడు, నా పక్కన ఎవరన్నా ఉన్నారేమో ప్రభువా, ఒక్కసారి నా ఒకవేళ నన్ను ఒక్కసారి చూడు, నన్ను ఎవరన్నా నా మీద జాలి పడేవాడు. ఈ రోజున నీ మీద జాలి పడేవారు లేరేమో, నీకు ఆదరణ ఇచ్చేవారు లేరేమో. నీకు అన్నీ ఉండొచ్చు, ఎంతోమంది ఉండొచ్చు,
కానీ నీ హృదయం పగిలినప్పుడు దాన్ని పట్టించుకునేవారు ఉండరు. ఆ హృదయాన్ని పట్టించుకునేవారు ఉండరు. అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, బాధపడకమ్మా, బాధపడకు, నీ మీద జాలి పడేవాడు లేరని నువ్వు బాధపడక. చివరి కీర్తన అదేనండి. చివరిసారిగా ఏడ్చినటువంటి ఆ దేవుడి దగ్గర మొర వెళ్ళిపోయిందండి. దేవుడి దగ్గరికి మొర, ప్రభు నాకు ఒక్కడు కూడా లేడు ప్రభా, నాకేదైనా అనారోగ్యం వస్తే నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను పలకరించేవాళ్ళు లేరు, నా మీద జాలి పడేవాళ్ళు లేరు, ప్రేమను కురిపించేవాళ్ళు లేరయ్యా, నా పరిస్థితి ఇదయ్యా అని ఎప్పుడైతే ఎలుగెత్తి దేవుడికి మొర పెట్టుకున్నాడు, ఉందా లేదా? మొదటి వచనమే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొర పెట్టుకుని, నేను ఎలుగెత్తి యెహోవాను బ్రతిమిలాడుకున్నాను అన్నప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఎలా ఉందో తెలుసమ్మా? సమాధానం ఏంటో తెలుసా? తీయండి 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము. దావీదు పరిస్థితి ఎలా ఉందండి? నన్ను పట్టించుకునే వాళ్ళు లేరయ్యా, నన్ను ఒక్కసారి చూడయ్యా, నా కుడి పక్కన కానీ ఎవరు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, చివరికి నా మీద జాలి పడే వాళ్ళు కూడా లేరు ప్రభా, ఒక్కసారి నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోను ఆయన అని ఎలుగెత్తి దేవుడికి మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్రకి దేవుడిచ్చిన సమాధానం అండి. ఎంతమంది వచ్చారండి? మొట్టమొదట ఎవరు వచ్చారండి? తన తండ్రి ఇంటి వారు వచ్చారు, తన సహోదరులందరూ వచ్చారు. అంతకుముందు ఏమైపోయారమ్మా? అంతకుముందు ఏమైపోయారు? దావీదు, మీకు ఒక మాట గుర్తుందా? దావీదు యుద్ధరంగంలోనికి తన తండ్రే పంపాడు. ఏమిచ్చి పంపాడు? జున్నుగడ్డలు ఇచ్చి పంపించాడు, గోధుమ రొట్టెలు ఇచ్చి పంపించాడు, తన అన్నలకు ఆహారం ఇచ్చి పంపితే తన అన్నలు ఏమంటున్నారు? నీ లోపల ఉన్నటువంటి ఆలోచన మాకు తెలుసు, నువ్వు యుద్ధం చూడటానికి కాదు చేయటానికే కదా నువ్వు వచ్చావు. కారణం ఏంటో తెలుసా అండి? ఒకానొకప్పుడు సమూయేలు ప్రవక్త గారు వచ్చి దావీదుని అభిషేకించటం తన అన్నయ్యలకి గుర్తుందండి, తన అన్నలకి గుర్తుంది. కాబట్టి అన్నాడు, ఇతను ఏదో ఒక రోజు రాజు అయిపోతాడు. అతను యుద్ధంలోకి రాకుండా, ఆ ప్రాంగణంలోనికి రాకుండా, ఆ రాజ్యంలోనికి రాకుండా కాపాడుకోవాలని ఎన్ని ప్రయత్నాలండి. అందుకే అన్నం తీసుకొచ్చినటువంటి, ఆహారం తీసుకొచ్చినటువంటి తన తమ్ముడిని, నీ దురాలోచన నాకు తెలుసు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఒకడు తోస్తాడు, రెండవడు తోస్తాడు, మూడవడితో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఎవరు ఉండనివ్వట. కారణం దావీదులో ఉన్న సామర్థ్యం, దావీదు పక్షాన దేవుడు ఉండటం తన అన్నయ్యలకి తెలుసండి. హల్లెలూయా. ఆ రోజు ఆ దావీదు వద్దండి వాళ్ళకి. కారణం ఎందుకు? వీళ్ళని మించిపోతాడని, రాజైపోతాడని భయం తోసేశారు. ఈరోజు నీ కుటుంబంలో నీకు చిన్న చూపు చూస్తున్నారా? ఈరోజు నీ కుటుంబంలో నిన్ను తృణీకరిస్తున్నారా? ఒకరోజు నువ్వే వాళ్ళకి గతవుతావు. ఒకరోజు నీ దగ్గరికే వెతుక్కుంటూ నా దేవుడు నాతో మాట్లాడి సిద్ధపరిచినటువంటి వాక్య సందేశం అండి. మొదట ఎవరు వచ్చారో మొదట తృణీకరించింది వాళ్ళే. కుటుంబంలో తృణీకారం, కుటుంబంలోనే వెలివేయడం, కుటుంబంలోంచి వెళ్ళిపో. యేసయ్యను కూడా అన్నారు, మత్తయి సువార్తలో ఉంది, మీకు గుర్తుందండి? యేసయ్యను ఏమన్నారు? సొంత సహోదరులే, ఇతనికి పిచ్చి పట్టినట్టు ఉంది, మతి భ్రమించి ఉన్నది. మతి భ్రమించటం అంటే ఏంటంటే పిచ్చి పట్టింది. నీకు పిచ్చి పట్టిందా ఏంటి? సూచక క్రియలు అన్నావు, అద్భుత కార్యాలు అన్నావు, వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. నువ్వేదైనా కార్యాలు చెయ్యాలనుకుంటే నువ్వు బయటికి వెళ్ళి చేసుకో. మత్తయి సువార్తలో ఉందండి. సొంత సహోదరులే వెలివేసేశారండి. యోసేపు గారిని వెలేయలేదా? సొంత సహోదరులే. ఇక్కడ కూడా సొంత వాళ్ళే. అందుకే బాధపడొద్దమ్మా. సొంతోళ్ళే, కొడుకులే, కూతుళ్ళే, అల్లుళ్ళే, ఏవో ఉంటాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. సొంతోళ్ళే చిన్న చూపు చూస్తున్నారని బాధపడకు. కుటుంబంలో నాకు గుర్తింపు లేదు అని బాధపడకు. దావీదు గుర్తింపు లేదు. దావీదుని తన తండ్రే మర్చిపోయాడు. కొడుకులు మర్చిపోవటం ఏంటి? అన్నదమ్ములు మర్చిపోవటం పెద్ద లెక్కేంటి? తండ్రే మర్చిపోయాడు రా. సమూయేలు గారు దాను మొదలుకొని బయర్షెబా వరకు అతను ఒక్కడే ప్రవక్త. అంత గొప్ప దైవజనుడు వస్తే మన పిల్లల్ని ఎవరినైనా మర్చిపోతామండి? తన పిల్లోని మర్చిపోయాడు అంటే గుర్తింపు లేదు. తన కొడుకు గురించి తానే గుర్తుపెట్టుకోలేదు. ఇక అన్నలేం గుర్తుపెట్టుకుంటారండి, కానీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడండి. హల్లెలూయా. ఆ రోజు దావీదు వద్దు, యుద్ధ రంగంలోనికి వస్తే నువ్వు వెళ్ళిపో, నువ్వు యుద్ధం చేయటానికే కదా వచ్చావు, నీ దురాలోచన నాకు తెలుసు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. తృణీకరించేశారండి.
మొదటి వివాహం ఫెయిల్ అయినప్పుడు అన్నదమ్ములందరూ సంతోషించారు, అమ్మయ్య వీడు రాజు అవ్వలేదు, సంతోషించారు. కానీ ఈ రోజున మరలా ఏమైంది? వెతుకుతున్నారు, దావీదెక్కడున్నాడో. యెరూషలేము నుంచి అదుల్లామ గుహ వరకు 12 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ యొక్క గుహల్లో, ఏ గుహలో, అన్ని గుహలు ఒకలాగే ఉంటాయి, ఏ గుహలో దాక్కున్నాడో తెలియదు, వెతకడం ప్రారంభిస్తున్నాడు. వెతుక్కుంటూ ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరికైతే ఒకప్పుడు నువ్వు అసహ్యమో, ఎవరైతే నిన్ను వెలివేసేశారో వెతుక్కుంటూ వచ్చాడు. మోషే గారిని కూడా వెతుక్కుంటూ తీసుకొచ్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే స్థితి ఈ రోజున దేవునికి ఇస్తానంటున్నాడు. ఎక్కడైతే నువ్వు తృణీకారం పొంది ఉన్నావో అక్కడే నీ తలెత్తుతా. ఈరోజు వాక్య సందేశం అదే. ఎక్కడైతే నువ్వు తృణీకారం పొంది ఉన్నావో అక్కడే నీ తల ఎత్తబడుతుంది. దేవుడు ఈ రోజున నీకు నాకు ఇచ్చేటువంటి ప్రమాణపూర్వకమైన వాగ్దాన సందేశం, దేవుడిచ్చిన సందేశం, దేవుడు నన్ను సిద్ధపరిచిన సందేశం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను చెప్తే అది నా మాటలు అవుతాయి, దేవుడు చెప్తే ఎంత ధైర్యం ఉంటుంది. దేవుడు తప్పిపోడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన పక్షాన ఉన్నాడు. వెతుక్కుంటూ వచ్చాడు. ఒకప్పుడు తృణీకరించిన వాళ్ళే ఈరోజు దావీదు ఏ గుహలో దాక్కున్నాడు అని ఆ గుహలు వెతుక్కుంటూ ముందు ఎవరు వచ్చారు? తన తండ్రి ఇంటివారు, తన సహోదరులు వెతుక్కుంటూ వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారండి? ఇబ్బందులు గలవాళ్ళు. ధనవంతులు రాలేదండి, అధికారంలో ఉన్న వాళ్ళు రాలేదు, ఇబ్బందులు గలవారు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారండి? ఆ యొక్క అసమాధానము కలిగిన, సమాధానాన్ని కోల్పోయిన వారు, సంతోషం లేనివారు, సమాధానం లేనివారు, అప్పులతో ఉన్నవాళ్ళు. దావీదు అప్పు తీరుస్తాడా? తినటానికి దావీదుకే లేదు, అప్పు తీరుస్తాడా? ఇంక ఏ ఆధారంతో వస్తున్నాడు చెప్పండి? ఏ ఆధారంతో వస్తున్నారు వాళ్ళు? దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. ఈ రోజు కాకపోతే రేపైనా దావీదు రాజు అయిపోతాడు. దావీదు సామర్థ్యం మాకు తెలుసు. దావీదు తప్పు చెయ్యడు. దావీదు ఈ రోజు చూడటానికి చిన్న చూపుగానే ఉండొచ్చు, కానీ ఒకానొక రోజున దేవుడు హెచ్చించేస్తాడు. హల్లెలూయా. అందుకే తన ఇంటివారు, సొంత ఇంటివారు వచ్చారండి ముందు. ఎందుకంటే సొంత ఇంటివారే ఒకప్పుడు తృణీకరించారు. ఆ సొంత ఇంటి వారే వెతుక్కుంటూ వచ్చారు. తర్వాత అప్పులు చేసిన వాళ్ళు వచ్చారు, సమాధానం కోల్పోయిన వాళ్ళు వచ్చారు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. ఎక్కువ తక్కువ మంది ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చేసారు. 142 కీర్తనలు ఎంతమంది ఉన్నారు? ఒక్కడు కూడా లేడు. అయ్యా, ఒక్కడు కూడా లేడయ్యా. చూడయ్యా, నిదానించి చూడయ్యా, నా పరిస్థితి చూడయ్యా, నా మీద జాలి పడేవాళ్ళు కూడా లేరు అని అంటే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. రోషము కలిగిన దేవుడు పట్టించుకున్నాడు అండి. దేవుడి కొరకు, దావీదు కొరకు 400 మందిని పంపించేశాడు. పంపిస్తే దావీదు, అయ్యా తినటానికి నాకేం లేదు, ఇంకో విషయం ఏంటో తెలుసండి, నేనెక్కడో దాక్కుని ఉన్నాను. ఈ రోజున తండోపతండాలకు జనాలు వచ్చేస్తున్నారు. ఆ కొండకి, ఆ గుహలోకి అందరూ వెళ్తుంటే ఏమవుతుందండి? అలికెడవుతుందా లేదా? అందరికీ తెలుస్తుందా లేదా? అందరికీ తెలిసిపోద్ది. అప్పుడు సౌలు గారు వచ్చి నన్ను చంపేస్తా. భయపడలేదు. నన్ను రక్షించిన నా దేవుడే మిమ్మల్ని కూడా ఆశ్రయముగా మారిపోయాడండి. ఆశ్రయం, వాళ్ళందరికీ 400 మందికి ఆశ్రయం ఇచ్చేసాడండి. వాళ్ళ మీద అధిపతి అయిపోయాడండి. హల్లెలూయా. ఆ 400 మందిని చేరదీశాడు. సమూయేలు గ్రంథం సిక్లాగు దగ్గర మనం చూసాం కదమ్మా, 23వ అధ్యాయంలో ఎలా మారిపోయారో తెలుసా? సైనికులుగా మారిపోయారు. అది ఈ రోజున మొదటే దేవుడు చెప్పాడు, నీ స్థానం మారబోతుంది, నీ స్థితి మారబోతుంది. నీ స్థితిని మార్చి నువ్వు తృణీకరించబడిన దానివి కాదు, పారిపోయేటువంటి దానివి కాదు, సౌలులాగా తృణీకారం అందేటువంటి వ్యక్తివి కాదు. ఈ రోజున దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి ఇబ్బందులతో, దావీదు సైన్యం ఎవరండి? బలహీనులండి. ఆ బలహీనుల్ని సైన్యంగా మార్చేశాడండి దావీదు. దావీదు దగ్గర ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసండి? మొదట దేవుడి మీద ఆధారపడ్డాడు. వాళ్ళందరికీ ప్రార్థన నేర్పాడు. దేవుడి మీద ఆధారపడేటువంటి వారుగా తయారు చేశాడు. ఆ రోజున ఫిలిష్తీయుల మీదుగా యుద్ధానికి వెళ్ళింది ఈ 400 మందే. ఈ 400 మందే కాదండి, ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం చివరి దాకా వెళ్ళిపోతా ఇంకొక 200 వచ్చారు. 200 మంది, 400 మంది యుద్ధం చేస్తుంటే ఈ 200 మంది ఆ యొక్క వారి వస్తువుల దగ్గర కాపలా ఉన్నారు. అంటే ఎంతమంది వెళ్ళిపోయారు? 600 మంది. అదే జీవితం నీ తలరాత. దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు తృణీకరించబడవచ్చు, అతి త్వరలోనే
మన తలరాతలు, మన జీవితాలు మార్చబడబోతున్నాయి. దేవునికి స్తోత్ర. ఎక్కడ నువ్వు తృణీకారం పొంది ఉన్నావో వారి ద్వారానే ఆ మూలకు తలరాయి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవిసర్జించిన రాయి ఏమైందండి? మూలకు తలరాయి. ఈ దావీదు ఎవరికి సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు? యేసయ్యను కూడా ఒకప్పుడు తృణీకరించేశారండి. యేసయ్య కూడా వద్దన్నారు. ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఎవరు ఒప్పుకోలేదు, యూదులు ఎవ్వరూ ఒప్పుకోలేదు. మాకు అక్కర్లేదు నువ్వు అన్నారు. కానీ అనిసహాయ స్థితిలోనే అనేక మందిని ఆదరించాడు. ఆయనలో ఏముందని ఒక్కసారి చెప్పండి. ఆయన వెనకాల వేల మంది జనులు వెళ్తూ ఉన్నారు. వేల మంది ఆయన వెంబడిస్తున్నారు. గల కారణం ఏంటో తెలుసండి? దావీదు కూడా బలహీనుడే, చూడటానికి నిస్సహాయ స్థితిలోనే ఉన్నాడు. కానీ ఒకానొక రోజు వచ్చిందండి, సౌలు రాజు తీసివేయబడ్డాడు, సౌలు చంపబడ్డాడు. ఎప్పుడైతే సౌలు చంపబడ్డాడో తీసుకెళ్ళిపోయి దావీదుని రాజుగా చేసేశారండి. హల్లెలూయా. మన యేసయ్య కూడా ఒకప్పుడు తృణీకరించబడిన వాడే. ఒకప్పుడు ఆయన ముళ్ళ కిరీటం పెట్టి బళ్ళెములతో పొడిచి, ప్రక్కలో బళ్ళెం పొడిచి ఆ సిలువ మోపి ఆయన చంపేశారు. కానీ ఆయనే మరలా తిరిగి మూడవ దినాన్ని లేచి రారాజుగా అయిపోయాడండి. హల్లెలూయా. రారాజు స్థానంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మూడవ ఆకాశంలోనికి మరలా రాబోతున్నాడండి. మన కొరకు సిద్ధపడినటువంటి వారి కొరకు రాబోతున్నాడు. ఇప్పుడు మన చాప్టర్ ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? ముందే చెప్పాను కదండి, అధికారం అంత తేలిగ్గా ఇవ్వడం, వాక్యం చెప్పడం అంత ఈజీ కాదు, మందిరం పెట్టడం అంత ఈజీ కాదు. అంటే నేనేదో పెట్టేశానని చెప్పట్లేదు. మోషే చేతికి ఆ యొక్క ఇశ్రాయేలును అప్పగించడానికి మోషే 40 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. 40 సంవత్సరాలు పరీక్షించబడిన తర్వాత సర్వం దేవుడికి అప్పగించేసుకున్నాక అప్పుడు తీసుకెళ్ళి ఇశ్రాయేలీయుల మీద నాయకుడిని చేశాడండి. మరి ఇక దావీదు ఏం తప్పు చేశాడని తరిమాడు? ఏం తప్పు లేదు, కానీ తరుముతున్నాడు. నేర్చుకోవాలి. సిద్ధపాటు, తగ్గింపు స్వభావం, అరణ్య యాత్ర, రోదన ఉంటుంది, వేదన ఉంటుంది, ఆదరణ ఉంటుంది, అన్నీ సిద్ధపాటు. ఎందుకు ఈ 13 సంవత్సరాలు తరంబడ్డాడంటే ఒకానొక రోజున దావీదు జీవితంలోనికి ఒక సింహాసనం ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడి నిర్ణయం అది. ఆ సింహాసనానికి 13 సంవత్సరాల అరణ్య యాత్ర. ఇప్పుడు అర్థమవుతుందమ్మా, మనం కరెక్ట్గా ఉన్నాం, ఉపవాసాలు చేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడి సన్నిధికి వెళ్తాం, అయినా మనకెందుకు సమస్యలు వస్తున్నాయి? అయినా మనకెందుకు తృణీకారాలు వస్తున్నాయి? అయినా మనకెందుకు గుర్తింపు రాకుండా పోతుంది? వీళ్ళ గుర్తింపు మనకెందుకండి? దేవుడి గుర్తింపు కావాలి. అవునా కాదా? సౌలు గారి ఆ వస్త్రధారణ ఆయనకు అక్కర్లేదు. దావీదుకి ఇవి నాకు అలవాట్లేవా, నాకు అక్కర్లేదు, నేను కలిగింది ఒకటి, నేను దేవుడి గుర్తింపు కావాలి. ఈరోజు ఏది కావాలి? దేవుడి గుర్తింపే కావాలి. దావీదు 13 సంవత్సరాలు ఎందుకు అరణ్యంలో తరమబడ్డాడంటే సౌలు తర్వాత ఆయనే రాజు. పరీక్ష అండి, పరీక్ష లేకుండా ఇంకో క్లాస్కి అధిగమిస్తామా? పాస్ అవుతామా? పాస్ అవ్వాలంటే పరీక్ష కావాలి. మరి నీ జీవితంలో, మన జీవితాల్లో సమస్యలు వస్తాయి, రాని వస్తే అవి మనం జయిస్తాం. కారణం, ఈ యుద్ధము యెహోవాదే. తెల్లారు లెగ్గానే ఒకటే ప్రార్థన చేయండి, ఈ యుద్ధము యెహోవాదే. ఈ రోజంతా ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ యుద్ధం యెహోవాదే. ఆ మాట చెప్పేలాగండి ప్రార్థనలో. ఈ రోజంతా వచ్చినటువంటి ప్రతి సమస్యలో దేవుడే విజయం ఇస్తాడు, దేవుడే యుద్ధం చేస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు. ఆ ధైర్యంతో ఉండండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దావీదు దగ్గర ఉన్న 400 మంది ఆ యొక్క బలహీనులు, ఇబ్బందుల్లో ఉన్నవారు, సమాధానం కోల్పోయిన వారు, అప్పుల్లో ఉన్నవాడు, వాళ్ళనే దావీదు సైనికులుగా మార్చేశాడు. ఒక సైన్యం తయారైంది. ఇప్పుడు మన సైన్యం తయారవుతుంది. ఎవరి సైన్యం? యేసయ్య సైన్యం. హల్లెలూయా. నీకు ఎందుకు చివరికి మాట చెప్పి ఆపేస్తారు? శోధన వచ్చినప్పుడు ఏడవద్దు. ఏడుపు వస్తే ఏడ్చేయండి అంతే, వెనక్కి తిరగద్దు. కారణం ఎందుకో తెలుసా? ఫైనల్గా ఒక వార్నింగ్, లేకపోతే ఫైనల్ వర్డ్ ఏంటో తెలుసమ్మా? నీకెందుకు ఇంత బలమైన సమస్యలు, ఇంత బలమైన అసలు అంటే నువ్వే కదిలిపోయే సమస్యలు వస్తున్నాయి? ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి సైన్యంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక యుద్ధం ఉంది, గోగు మాగోగు యుద్ధం. ప్రిపరేషన్ అది, సిద్ధపాటు అది. అందుకే నువ్వు కదిలిపోయేంత సమస్యలు వస్తున్నాయి. యేసయ్యకు ఒక రోజున యుద్ధం ఉంది, మీకు తెలుసా? యుద్ధం చేస్తాడు.
ప్రకటన గ్రంథంలో గోగు మాగోగు యుద్ధం ఉంది. గోగు మాగోగు సైన్యం వచ్చినప్పుడు నాకు ప్రకటన అంటే భలే ఇష్టం అండి. ఎప్పుడు దేవుడు అనుమతిస్తాడో తెలీదు, అప్పుడు మాత్రం మందిరం ఎలా ఉండదు నాకు తెలుసు. నేను బలపడిందే ప్రకటన గ్రంథములో, నాకు ఇష్టమైందే ప్రకటన గ్రంథం, నేను చదివేదే ప్రకటన గ్రంథం, నేను ధ్యానించేదే ప్రకటన గ్రంథం, నాతో దేవుడు మాట్లాడే నన్ను మలుచుకున్నదే ప్రకటన గ్రంథం. దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడో తెలీదు, నేను దేవుడిని అడుగుతాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చివరాఖరి యుద్ధం ఉంటుందండి. ఆ యుద్ధం యేసయ్య చేస్తాడు. యేసయ్య గుర్రం ఎక్కుతాడు. యేసయ్య గుర్రం ఎక్కుతూ ఉంటే, ఆ సైన్యానికి ఎదురెళ్తూ ఉంటే, ఆ తెల్లని వస్త్రము, ఆయన తొడ మీద ఉన్నటువంటి వస్త్రము ఈ ప్రక్కన తొలగినప్పుడు ఆ తొడ మీద ఏముంటుందో తెలుసండి? ఈయన రాజులకు రాజు, ఈయన ప్రభులకు ప్రభు అని ఆయన తొడ మీద రాయబడి ఉంటుందండి. తొడ మీద రాయబడడం అంటే ఏంటో తెలుసా? అధికారం. ఈయన రాజులకు రాజు, ఈయన ప్రభులకు ప్రభువు, ఆయనకు కింగ్. వస్తున్నాడు, రాజు వస్తున్నాడు యుద్ధానికి. అపవాది సైన్యముతో యుద్ధము చేయటానికి యేసయ్య వస్తాడు. యేసయ్య వెనకాల ఉన్న సైన్యం ఎవరో తెలుసా? యేసయ్య వెనకాల ఉన్నటువంటి ఆ సైన్యం ఎవరో తెలుసా? నువ్వే. నీతోనే యుద్ధం చేయించబోతున్నాడు. ఆ వెనక ఉన్న సైన్యం ఎవరో కాదమ్మా, మరొక ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు. ఈ రోజున అందుకే నీకు సమస్యలు, ఈ రోజున అందుకే శోధనలు. ఈ శోధన నాకొద్దు, ఈ శోధనలో నేను ఓడిపోతాను అంటే ఆ రోజున ఆ సైన్యములో నువ్వు ఉండవు. కావాలా? ఆ సైన్యములో నువ్వు ఉంటావా? నేను ఉంటాను. అందరం చెప్దాం, ఉందాం. ఈ రోజున ఈ సమస్యని గెలుస్తాను. ఈ సమస్యను గెలిస్తే ఈ లోకములోది కాదండి, యేసయ్య సైన్యములోనికి మనం వెళ్ళిపోతున్నాం. యేసయ్య సైన్యము కత్తులతో కాదండి, నోటితోనే, అధికారముతోనే. ఆకాశం ఎలా సృష్టించబడింది? ఆయన పలుకు, ఆయన పలుకు. ఆకాశము కలుగును గాక కలిగింది, భూమి కలుగును గాక కలిగింది. ఇప్పుడు నీ యుద్ధం ఏంటో తెలుసా? అందుకే నోటికి అంత ప్రాధాన్యత. మన నోటిలో నుంచి వచ్చేటువంటి మాటలు వాడి అయినటువంటి రెండంచులు కలిగిన వాక్యం ఖడ్గం. అటువంటి వాడి అయినటువంటి పదములు, ఆ మాటలు మన నోటిలో నుంచి వెళుతుంటే ఆ గోగు మా గోగులు ఇవి దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యము ఓడిపోతూ ఉంటారండి. ఆ దండి మన యుద్ధం అండి. ఈ లోకంలో అది ఏది పెట్టుకోవద్దు. డబ్బు, అర్హతలు, హోదాలు, ఈ దిక్కుమాలిని మనకి ఏది మన మనసులో ఉండకుండా ఉండును గాక. మన మనసులో ఉండేది, నా మనసులో ఎప్పుడు తొలుస్తూ ఉండేది ఏంటో తెలుసా? నాకొక యుద్ధం ఉంది. ఆ యుద్ధం కొరకు, ఆ రణరంగం కొరకు, ఆ సైన్యములో నేనుండుట కొరకే నేను భూమి మీద బ్రతుకుతున్నా. ఆ యుద్ధము కొరకే ఈ రోజున నేను శక్తిని సంపాదించుకుంటున్నా. ఎంత పరిశుద్ధరాలవైతే, ఎంత ప్రార్థనా పరురాలవైతే, ఎంత ధైర్యవంతురాలైతే యేసయ్య సైన్యములో నేను చేర్చుకోబోతున్నాడు. హల్లెలూయా. మనందరం యేసయ్య సైనికులుగా ఉందామా? మనందరం యేసయ్య సైన్యములకు వెళ్ళిపోదామా? ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ఆయన ప్రభులకు ప్రభుగా ఉన్నాడు. ఆయనకంటూ ఒక యుద్ధం అనేది, ఆ యుద్ధములో ఆయనే ముందెళ్తున్నాడు. ఆ యొక్క గుర్రం ఎక్కుతున్నాడు. ఆ వెనకాల స్థానం మనదే, ఆ యుద్ధములో సైనికుల స్థానం మనదే. మన ద్వారానే దేవుడు యుద్ధము జరిగించబోతున్నాడు, అపవాదిని జయించబోతున్నాడు. అందుకే ఈ పరీక్షలు, అందుకే ఈ సమస్యలు. ఇప్పుడు అర్థమైందా? ఆ సమస్యకు అర్థమైందా? ఇప్పుడు ఏడవద్దు, ఇప్పుడు భయపడొద్దు, ధైర్యంగా ఉందా. మన దేవుడికి స్తోత్రం కలుగును గాక.